కొలస్సీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కొలస్సీ 4:12. మీలో ఒకడు క్రీస్తునకు దాసుడునై ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ప్రార్థన. ఈ ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు సంఘం కొరకై. సంఘం అంతా కూడా మరి నేటి దినాల్లో మరి సంపూర్ణ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలి. దేని గురించి? దేవుని చిత్తమును గురించి. ఏదో నామకార్థంగా మరి మనం దేవుని సన్నిధిలో గడపటం కాదు, కానీ లేకపోతే నామకార్థమైనటువంటి నడవటం కాదు, కానీ దేవుని చిత్తమును గూర్చినటువంటి సంపూర్ణ నిశ్చయత కలిగి నిలకడగా ఉండాలని మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా మన ప్రార్థన ఎలాంటిదిగా ఉండాలంటే సంపూర్ణ నిశ్చయత కలిగిందిగా, దైవ చిత్తములో సంఘంలోని బిడ్డలందరూ కూడా కలిసి నడిచే విధానము ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత ఈ సంపూర్ణ నిశ్చయత ఎలా కలిగి ఉంటాము అనేది ఉండవలని అంటే దేవుని వాక్యం నుంచి కొన్ని విధానాలు మనం చూడవచ్చు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, గలతీ 1:4 చూడండి. 1:4లో ఈ మాట ఉంది: మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపబడవలనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకొనెను. చూసారా, ఇక్కడ విడుదల అనేది ఉండాలి. ప్రస్తుతపు దుష్ట కాలంలోంచి దేవుడు మనల్ని విడిపించాడు, దానికోసమే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం సంపూర్ణ నిశ్చయత అనేది కలిగి ఉండాలి. దేని గురించే? దేవుడు నన్ను విడిపించాడు, ఆయన చిత్తమును బట్టి నన్ను విడిపించాడు, నేను ఆయన బిడ్డను, నేను ఆయన సంఘములో ఉన్నాను, నేను ఆయన కొరకు నేను కొనసాగుతాను ఇంకా అని చెప్పేటువంటి సంపూర్ణ నిశ్చయత అనేది ఉండాల. కాబట్టి నన్ను దేవుడు విడిపించాడు అనే విధానం మరి మనలో ఉండాలి, దేవుని చిత్తంలో నడుచుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా. రెండవది, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నా. 6వ అధ్యాయం 6వ వచనం: మనము మనుషులను సంతోషపెట్టు మార్గం చేయనట్లు చేయక, కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకంగా జరిగించుము. దేవుని చిత్తమును అనగా దేవుడు మనకి ఇక్కడ ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, దేవుని చిత్తములో ఉన్నవాడు పాపములో నుంచి విమోచించబడటమే కాదు, సెకండ్ స్టెప్ ఏంటంటే దేవుని పని చేయాలి. దేవుని చిత్తం ఉంటే సంఘంలో కొంతమంది ఊరకు వచ్చిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని పని చేయాలి, పనిచేసేటట్లుగా నువ్వు ప్రేరేపణ చేయాలి, వారిని బలపరచాలి, ధైర్యపరచాలి. కాబట్టి దేవుని పని ఉండాలి. దేవుని చిత్తంలో ఉన్నవాడికి దేవుని పని ఉండాలి. పని లేకపోతే అది వాడిని మోసం చేసుకున్నట్టే. మూడవది ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 2:12: కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ దేవునికి విధేయులైన ప్రకారము
నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. సొంత రక్షణ కొనసాగించుడి. 13 కూడా చదువుతా. కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగ చేయుటకును దయా సంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. చూసావా, కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే అంటే మరి ఆయన చిత్తము మరియు కార్యసిద్ధి మన రక్షకుడైన దేవుడే ఆయన నెరవేర్చువాడు. కాబట్టి కార్యాలు నెరవేర్పులోకి వచ్చేటట్లుగా మరి మనము ఈ పనులు దేవుని కార్యములను చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇది ఆయన చిత్తం. ఇది కార్యాలు, పనులు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా ప్రభు యొక్క చిత్తం అన్నమాట. ఇవన్నీ కాబట్టి దేవుడు ఈ సంవత్సరం నన్ను ఏ కార్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు, నేను ఏ కార్యాలు నెరవేర్చాలి, మరి దేనికోసం నేను నిలబడాలి. మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువ నేను లేని ఈ కాలంలో మీరు దేవుని భయముతోను వణకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుడి అని అంటున్నాడు. చూసావా, ఇదే మనం ఏదో అనుకుంటాం అనమాట. మనం ఏదో చేయాల్సినటువంటి అనుకుంటాం అనమాట. వణుకుతోను భయముతోను మన సొంత రక్షణను కొనసాగించడమే ఇదే పెద్ద కార్యం. చాలాసార్లు మనం ఎటు పోతున్నామో ఏం చేస్తున్నామో ఎవరికి తెలీదు. అలాంటి గురి లేనటువంటి జీవితం ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు వారు కూడా శిష్యులు కూడా అదే పని చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక మేడ గదిలో కూర్చొని మరి ఆయన అంతటోడికి అంత జరిగింది, మన పరిస్థితి ఏంది, ఇక మనం సేవ చేయనిస్తారా, పని చేయనిస్తారా, పరిచయం చేయనిస్తారా అని భయపడి వణిగిపోతూ ఉంటే దేవుడు వారి మధ్యలోకి వచ్చి ప్రత్యక్షమై వారిని ధైర్యపరిచి వారిని బలపరిచి మరి ఎప్పుడు అది చనిపోయినాక యేసయ్య చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద దేవుని ఆత్మ అభిషేకించి మీరు సమాధానం పొందండి అని చెప్పేసి వారి మీద గాలి ఊది వారిని సమాధానపరిచి అలా చేశాడు అన్నమాట. అంటే ఏంటంటే దైవ చిత్తములో ఉన్నవాడు మొదట మనమే బలవంతులంగా ధైర్యవంతులంగా నిలబడవలసి ఉందన్నమాట. అందుకని అంటాడు పౌలు ఫిలిప్పీ సంఘంతో ఏమంటున్నాడంటే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలగ చేయుటకును దయా సంకల్పం చొప్పున నెరవేర్చుటలో దేవుని సంకల్పం, దయా సంకల్పం అంటే అదే దేవుని చిత్తమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయవాడు దేవుడే అన్నమాట. దేవుని చిత్తం జరిగించడానికి దేవుడే మీకు సహాయపడతాడు, మీరు ఆధైర్యపడొద్దు అని చెప్పేసి అని మూడవదిగా మనం నేర్చుకోవాలి. ఆయనే నెరవేర్చుకుంటాడు. మనం ఏం పని చేయాలో ఆ పనిలో ఆయనే నెరవేర్చుకుంటాడు. అయితే మనం ఆ విధానాల్లో మనం కొనసాగాలని మూడవదిగా మనం నేర్చుకుంటాం. నాలుగవదిగా మనం చూస్తే మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మొదటి దశలోనికి 5:18 చదువుతున్నా. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయము దేవుని చిత్తము. ఎలాగ చేయటంటే పైన కొంచెం పైకి చదివితే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలని చెబుతున్నాడు. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించచ్చు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఎడతెగక ప్రార్థన చేయొచ్చు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఇంకా కింద కూడా కొంచెం చెప్పాడు, ఆత్మ ఆర్పుకోకండి, నిర్లక్ష్యంగా ఉండకండి, సమస్తమును పరీక్షించి మేలేదాన్ని చేపట్టండి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి, నిందారహితముగా సంపూర్ణంగా ఉన్నట్లు
మీరు కాపాడబడుదురుగా అని అంటాడు పౌలు. కాబట్టి దేవుని చిత్తం అనేది పౌలు సంపూర్ణంగా గ్రహించిన వాడై తాను ఈ విధానాల్లో ఉండాలని కోరుకుంటున్నాడంట. దేవునికి కృతజ్ఞత పూర్వకంగా జీవించండి, మీ జీవితం అలా ఉండాలని చెబుతున్నాడు. మీ బ్రతుకు అనేది అలా ఉండాలా, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత పూర్వకంగా జీవించండి, అదే దేవుని చిత్తం అని చెప్పేసి పౌలు తెస్సలోనికీయులకు ఈ పత్రిక రాసి పంపించేటప్పుడు ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నేర్చుకోండి అని చెప్తున్నాడు. చాలా విషయాలు చెప్పాడు, చాలా సంగతులు. దేవుని చిత్తంలో ఉన్నవాడు కృతజ్ఞత చెల్లిస్తాడు దేవుడికి. 5వది, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇది బలమైన వాక్యం, ఇది నిజంగా. 12వ అధ్యాయం చూడండి. కాబట్టి 2వ వచనం, మీరు ఈ లోక మాలిన్యమును మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటం వలన రూపాంతరము పొందుడి అన్నమాట. చూసావా, చాలా సంగతులు చెప్పాడు. పైన లోక సంబంధమైన విడిచిపెట్టి దేవుని ఏముండే చూసి మరి దేవుని కార్యాలు చేయటానికి మీరు ఎలా ఉండాలంటే రూపాంతరం పొందాలి మీరు మొదట అంటాడు. రూపాంతరము చెందాలంటాడు. దేవుని చిత్తం జరిగించాలంటే ఎవడు పడితే చేయకూడదు, ఎలా పడితే అలాగ వెళ్ళకూడదు మనం. కాబట్టి నువ్వు మొదట రూపాంతరం చెందాలి. కాబట్టి అన్నమాట, పోయిన సంవత్సరం ఉన్న విధానం కాదు, ఈ సంవత్సరం ఇంకా నూతనత్వంలో, ఇంకా నూతన విధానాల్లో మార్పులోకి రావాలి అని ఇక్కడ మరి పౌలు రోమీలకు ఈ పత్రిక రాసేటప్పుడు చెబుతున్నాడు. ఆయన చిత్తము సంపూర్ణమైనది, మరి మేలైనది, అంగీకారమైనది, అది రుజువులతో కూడింది. కాబట్టి మీరు రూపాంతరం చెందాలి మీరు అని అంటాడు. మీరు రూపాంతరం చెందితే దైవ చిత్తంలో ఉన్నవాడు చేసే పని అదే అని చెప్పేసి అని పౌలు వారికి హెచ్చరికగా రాసి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం రూపాంతరం చెందాలి. కాబట్టి మరి మనం అనుకుంటాం ప్రార్థనలో రూపాంతరం రావాలి. ఎప్పుడో నువ్వు రక్షించబడినప్పుడు ఏదో చేసిన ప్రార్థన ఇప్పుడు అట్టుండకూడదు. నీ ప్రార్థనలో మార్పు కనపడాలి, ఆరాధనలో మార్పు కనపడాలి, ఆత్మీయతలో మార్పు కనపడాల. అసలు నువ్వు కాదన్నట్టుగా బ్రతకాలన్నమాట. నువ్వు కాదా అన్నట్టుగా బ్రతకాల. నేను ఒకసారి సందర్భం చెప్పాం కదా, పండుగ సందర్భంలో మా సహోదరి మొహం అంతా మార్చుకొని కూర్చుంది. ఎందుకు? ఆయనకి బట్టలు తెచ్చుకోలేదని. ఆ తర్వాత దేవుడు ఇచ్చాడు సమయం, సొంత సమయం ఇచ్చాడు దేవుని చిత్తం. అప్పుడు తీసుకెళ్ళి ఒక బట్ట కొనాల్సిన బదులుగా 12 జతలు ఒకేసారి తీసుకునేపాటికి నువ్వేనా అని అంటుంది. నువ్వేనా అని అంటుంది అన్నమాట. నేనేనమ్మా, నేనే మారలేదు అని చెప్పేసి అంటా వచ్చాను. కుచార్లు వాళ్ళు అర్థం కాకూడదు, అర్థం కానంతగా మనం మారిపోవాలి. అందరూ ఆశ్చర్యపోయేంతగా మారాలి. అట్లా మారితేనే సేవ అయినా ప్రార్థన అయినా ఏదైనా బాగుంటుంది, లేకపోతే బాగోదు, అది బాగోదు. కాబట్టి బలమైనటువంటి వారంగా ఉండాలనేటువంటిది దేవుని వాక్యము సెలవిస్తుంది. రూపాంతరం చెందాలి, మనం రూపాంతరంగా చెందాలి. తర్వాత దేవుని చిత్తంలో ఉన్నవారు మరి ఇంకొక విషయం చెప్తాను. ఇంకొక విషయం, 1 యోహాను 2వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 7వ వచనం చదువుతాను చూడండి. 1 యోహాను 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ ఏదనగా క్రొత్త ఆజ్ఞను మీకు రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే అంటూ తర్వాత 17వ వచనంలో చదువుతాం. 1 యోహాను 2:17లో లోకమును దాని ఆశలను గతించిపోతున్నాయి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును జీవించను అన్నమాట. దేవుని చిత్తమును జరిగించువాడు లోకమును దాని ఆశలను గతించిపోతున్నాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు అన్నాడు. అంటే
అదేంటంటే మరి దేవునిలో కొనసాగేవాడు. లాస్ట్లో వచ్చి దేవునిలో కొనసాగుట. దేవునిలో కొనసాగాలంటే దానికంటే ముందు ఒకటి చేయాలి, ఆయన ప్రేమించాలన్నమాట. ఎవడైతే ఆయన ప్రేమిస్తాడో ఆయన కొనసాగుతాడు. ఎవడైతే ఆయన్ని అత్యధికంగా ప్రేమిస్తాడో ఇంకా ఎక్కువగా కొనసాగుతాడు. ఇంకా ఆయన్ను ఉన్నతమైనటువంటి విధానాల్లో ప్రేమిస్తారో వాళ్ళు ఇంకా ఇంకా బలమైన రీతిలో ప్రభులో కొనసాగుతారు. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే కొనసాగుట. అదే ఇక్కడ చెప్పాడు, ఈ లోకమును దాని ఆశలను గతించిపోతున్నవి కానీ దైవ చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును అంటాడు. నిరంతరం ఉంటాడు వాడు. దేవుని చిత్తం నిన్ను నిరంతరం కాపాడుతుంది, నిలుపుతుంది. ఆయన మహిమ కొరకై, ఆయన ప్రత్యక్షత కొరకై దేవుడు నిన్ను బలమైన రీతిలో అంతగా దేవుడు నిన్ను ఎదిగింపచేసి విస్తరింపచేసి నిన్ను బలమైన రీతిలో దేవుడు ఉంచుకోగలడు అన్నమాట. అలాంటి దైవ చిత్తములో నిన్ను నన్ను ఆయన కృపా కాపుదలలో ఈ సంవత్సరపు ఆరంభం నుండి సంవత్సరం అంతం వరకు కూడా ఆ దేవాది దేవుడు ఆయన మహిమ కొరకై, ఆయన ప్రత్యక్షతల కొరకై, దేవుడు ఆయన కార్యముల కొరకై, తర్వాత ఆయన సేవించే విధానం కొరకై, ఆయన ఏమేమైతే మన ద్వారా ఈ నూతన సంవత్సరం నుంచి నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. గతంలో నీకు ఏవి నెరవేర్చాలనుకున్నావో నెరవేర్చలేకపోయావో వాటిని నెరవేర్పులోకి ప్రభు తీసుకొచ్చేలాగున మరి దేవుడు గొప్ప విడుదల నీకు దయచేసి, గొప్ప సేవను అనుగ్రహించి, గొప్ప కార్యాలను నీ ద్వారా జరిగించి, దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా చేసి నిన్ను మేలైన దాంట్లో రూపాంతరం చెందించి ఆయన నిరంతరం దేవుడు ఆయన చిత్తంలో నిన్ను నన్ను కొనసాగింప చేయనుగాక. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ఆయన బ్లెస్ చేయనుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ.